అడిశేష్ గారు, మీరు G2 గూఢచారి 2 కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అభిమాని. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ద డెకాయిట్ మూవీ రివ్యూ. డెకాయిట్ మూవీ ఎలా ఉందంటే ఐ వాజ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. నేనంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను డెకాయిట్, బట్ అన్ఫార్చునేట్లీ నాకేం అంతగా అనిపించలేదు సినిమా. ఓకే మళ్ళీ వస్తాను కలుగు కదా డ్రైవర్ నువ్వు దొంగనే. సెకండ్ హాఫ్లో కొన్ని బిట్స్ బాగుంటాయి, బట్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఈజ్ ఓకే ఇష్. స్పెషల్ మెన్షన్ అయితే మృణాల్ ఠాకూర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు మీకు త్రూ అవుట్ మూవీ మీకు అది తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా మెయింటైన్ చేశారు. నేనుంటాను కదా. అండ్ అడిశేష్ గారు కూడా పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది. బట్ అగైన్ మీరు డెకాయిట్ అంటే కనికొట్టరో బీజిఎం విని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది డెకాయిట్ అనుకుని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు కంప్లీట్గా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. ఇట్స్ ఎ లవ్ స్టోరీ అంతే. బట్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది సినిమా. మీకు చాలా డ్రాగిడ్ నరేషన్ అనిపించింది నాకు. అంటే నాకు అంతేం ఎగ్జైటింగ్ అనిపించలేదు సినిమా హానెస్ట్లీ. అదే చెప్పాక సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, బట్ ఓవరాల్గా నాకు అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు. ఐఎమ్ వెరీ సారీ. నా వరకు అయితే అడిశేష్ గారి వర్క్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వీకెస్ట్ వర్క్స్ అనిపించింది. అంటే అడిశేష్ గారి సినిమాగ్రఫీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వీక్ మూవీస్ అనిపించింది నాకు పర్సనల్లీ. ఎందుకంటే మనం బేసిక్ అడిశేష్ అనగానే మన ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హై ఉంటాయి కదా. సో అయితే మీరు ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయకుండా ఉండాల్సిందేమో. ఎందుకంటే ఆ బజ్ క్రియేట్ చేసి అన్ని చేసిన తర్వాత ఈవెన్ నేను ఇంటర్వ్యూస్ కూడా చూశాను రవీంద్రన్ గారితో అండ్ వెన్నెల కిషోర్ గారితో. ఇంటర్వెల్ బాగుంటుంది, క్లైమాక్స్ అదిరిపోతుంది అని చెప్పారు. నాకేమంత ఇంపాక్ట్ అనిపించలేదు హానెస్ట్లీ. ఇంటర్వెల్ నాకు సోసోగా అనిపించింది. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఓకే ఫైన్. నా వరకు అయితే ఇట్స్ ఓకే ఇష్. మీరు ఇఫ్ యూ స్టిల్ లవ్ అడిశేష్ గారు అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఒక లవ్ స్టోరీ విత్ సమ్ గుడ్ విజువల్ ఎఫెక్ట్స్. బై ద వే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అంటే విజువల్ ఎఫెక్ట్స్ అంటే టేకింగ్ అని కొన్ని సీన్ డివిజన్స్, లైక్ లిఫ్ట్లో చిన్న ఫైట్ ఉంటుంది, చిన్నదే ప్రెడిక్టబుల్గానే ఉంటుంది సినిమా. అంతగా హై ఏం ఉండదు నా వరకు, నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. హ్యావ్ ఎ వాచ్, చూడండి, చూసి మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. మీకు నచ్చుంటే లెట్ మీ నో. థ్యాంక్ యూ.